ఆర్మూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పెరిగిన చెట్ల కొమ్మలు చెత్త తొలగించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఇలాగే యువత పెద్ద మొత్తంలో పాల్గొని మన పోలీస్ స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 46 వారాలుగా ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ రోజు ఆర్మూరు పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిషం, బొగడమీది ప్రశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం మంది ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛ సహకారంతో పోలీస్ స్టేషన్ పరిసరాలని పరిశుభ్రంగా చేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగించి ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ చుట్టూ ప్రాంతంలో మొత్తం పరిసరాలను అంతా శుభ్రం చేయడానికి ఆర్మూర్ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీంట్లో నెక్స్ట్ వారం అందరూ ప్రతి ఒక్కరూ ఆర్మూర్ యువత అందరూ పాల్గొని దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి అందరూ సహకరిస్తారని ఇది ప్రతి ఒక్కరూ సహకరించి దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేస్తున్నాను. మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము గత 46 వారాలుగా వివిధ ప్రాంతాలలో ఈ కార్యక్రమం స్వచ్ఛంద సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇందులో భాగంగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మూర్ సిఐ గారి ఆధ్వర్యంలో తన విన్నపాన్ని మేము అనుసరించి ఈ చుట్టుపక్కల ఉన్న చెదారాన్ని శుభ్రం చేసి మన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిని చాలా శుభ్రంగా పెట్టుకొని రాష్ట్ర స్థాయిలోనే ఈ పోలీస్ స్టేషన్ చాలా అందమైన స్టేషన్గా ఉండాలని చెప్పి సార్ అభిప్రాయము. దానికోసం ఈరోజు మేము చేసే కార్యక్రమం ఒక 20%, ఇంకా 80% మిగిలింది. దీనికి మేము మరియు మళ్ళొక్కసారి ఈ స్టేషన్ ప్రాంతాలన్నీ శుభ్రం చేసి అక్కడక్కడ మంచి చెట్లు ట్రీతో మంచి పచ్చదనానిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే మన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా సహకరించుకొని ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ, ఇటు స్థానిక నాయకులు కానీ, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కానీ, మన పోలీస్ సిబ్బంది కానీ అందరం కలిసి ఈ సహకారానికి చేదోడు వాదోడుగా ఉంటూ మనం కూడా ముందు ఉందాలని చెప్పేసి నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆర్మూర్ పోలీస్ వర్గానికి మా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇలాగే మేము ప్రతి దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మీ యొక్క మన్నలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపూట్ స్కూల్ యాన్యువల్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఇఓ అశోక్, ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరిరావు హాజరయ్యారు. డిఇఓ అశోక్ మాట్లాడుతూ చదువు అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మానసిక ఉల్లాసం కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముఖ్యమే అన్నారు. విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలన్నారు. చైర్పర్సన్ గోనె లహరిరావు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎందరినీ అలరించాయని, వారికి నృత్యం నేర్పించిన ఉపాధ్యాయులను ప్రోత్సహించిన తల్లిదండ్రులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జై జవాన్ జై కిసాన్ ఆధారంగా రైతు గురించి, మనల్ని అందరూ రక్షిస్తున్న సైనికుడి జీవితం ఎలా ఉంటుందో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ చైర్మన్ సుస్మేందర్, వరలక్ష్మి, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన వేదికపై ఉన్న పెద్దలకు, అలాగే పాఠశాల కరెస్పాండెంట్ ఆర్ రామకృష్ణ గారికి అండ్ ఆర్జీ దాస్ గారికి, అకాడమిక్ కోఆర్డినేటర్ మీనా మేడం గారికి, వైస్ ప్రిన్సిపాల్ జగన్
వెనకడుగే లేదంటూ తాపేవాడే సైనికుడు దడ 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 దడమంటూ వచ్చిన తన గుండెను అంటు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాన్ని ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు నీకెవ్వరు నువ్వే రహదారికి జోహారు జకరపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో స్పోర్ట్స్ అకాడమీని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మునుపల్లి చిన్నసాయిరెడ్డి, ఎస్ఏ మహేష్, గ్రామ సర్పంచ్ శివప్రసాద్, ఉప సర్పంచ్ భూమిక శేఖర్లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆరుమూరు పట్టణ ప్రాంతం మరియు నిజామాబాద్ రూరల్ ప్రాంత యువకులు ఈ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువకులు క్రీడల్లో ముందుకు వచ్చి జిల్లా రాష్ట్ర స్థాయిలో మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గోవింద్ గారు స్పోర్ట్స్ అకాడమీకి ఎండిగా ఉండి ముందు వారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో ఇలాంటి పెట్టడం చాలా అరుదు. ఇట్లాంటి కార్యక్రమానికి పెట్టినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి ఎస్ఐ గారికి మరియు సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, యువతకు, మాజీ సర్పంచ్లకు, యువత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా, బ్రాహ్మణపల్లి వాళ్ళందరికీ కూడా మా జక్రాన్పల్లి తరఫున, ఎందుకంటే పేరు ఇంత మంచి పేరు, ఎందుకంటే ఇట్లాంటి పెట్టడం ఎవరు దీన్ని ఆషామాషి కాదు ఇది పెట్టడం. ఎందుకంటే ముందు తరాలకు, దీని భావి తరాలకు చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఉన్న యువత అంతా కూడా. యువత అంటేనే బ్రాహ్మణపల్లి ఇంతకుముందు చూపెట్టారు, యువత ముందుకుంటేనే ఏం జరుగుతుంది అనేది బ్రాహ్మణపల్లి చూపెట్టారు. కాబట్టి ముందు మత్తు పదార్థాలు, ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్లు మత్తు పదార్థాలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. డ్రగ్స్, ఇంకా వేరే వ్యసనాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి వాళ్ళు ఆ సైడ్ పోకుండా స్పోర్ట్స్కు పోవడం వల్ల అతను ఎంతో దీనికి కృషి చేస్తున్నానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని జిల్లాలో దీన్ని ఉపయోగించుకొని మన ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, జగరాన్పల్లి ఒకటే కాకుండా ఆర్మూర్ పరిసరాల ప్రాంతాలు కూడా ఉపయోగించుకోవాలని, వారి పిల్లల్ని కూడా ఇక్కడ చేర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రాహ్మణపల్లి విలేజ్లో గోవింద్ నేను అంతకుముందు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్, క్రికెట్ స్టేట్ లెవెల్లో ఆడడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఫిజికల్ డైరెక్టర్ కూడా పనిచేయడం జరిగింది. తాను ఒక్కడే కాకుండా తన విలేజ్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత తన మండలకు సంబంధించిన వ్యక్తులు తనతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఎదిగి విలేజ్కి మరియు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఈరోజు బ్రాహ్మణపల్లి విలేజ్లో స్పోర్ట్స్ అకాడమీని ఓపెన్ చేయడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే మన విలేజ్ బ్రాహ్మణపల్లికి సంబంధించిన యూత్ కానీ మరియు చిన్నపిల్లలు కానీ, మండలకు సంబంధించిన వారు కానీ ఇక్కడ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ మరియు ఖోఖో మరియు కరాటే, బాస్కెట్బాల్ కూడా ఇక్కడ వంటి రకరకాల స్పోర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చి, మండలానికే కాకుండా మీకు కూడా దాని తర్వాత ఒకవేళ స్పోర్ట్స్లో మంచి స్టేట్ లెవెల్ ఇట్లా మీరు రాణించగలిగితే, స్టేట్ లెవెల్కి ఇట్లా ఎంపిక కాగలిగితే, మీరు తర్వాత ఫ్యూచర్లో జాబ్లకు కూడా మీకు సపరేట్ కోటా ఉంటుంది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా సపరేట్ కోటా ఉండి వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ ద్వారా వాళ్ళకు జాబ్స్ కూడా పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది మంచి పరిణామం. ఇలా అందరు యూత్ కానీ కొంతమంది కానీ కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, ఏదైతే మన ఇప్పుడు యువత తప్పుదారిన పడుతున్న వారు ఉన్నారో వాళ్ళను సద్మార్గంలో నడిపించడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే మన మెంటల్గా కూడా మన మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక యాక్టివిటీలో, ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొని మీ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా ఇతర మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి కానీ, ఇతర గంజాయికి కానీ, మందుకు కానీ, మరే చెడు అలవాట్లకు కానీ అది అలవాటు చేసుకోకుండా, ఇది మంచి హ్యాబిట్. స్పోర్ట్స్ ఆడడం అనేది మంచి హ్యాబిట్. ఈ స్పోర్ట్స్ ఆడుతూ మీ లైఫ్ను కూడా సద్మార్గంలో నిలబెట్టుకుంటారని చెప్పేసి మరిన్న ఎత్తుకు ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని కాంతి హై స్కూల్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ ఆఫ్ ది ఇయర్ శక్తి మదర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కాంతి హై స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిరంతరం తమ పిల్లలపై దృష్టి సారించాలని, పిల్లలు ఏం చేస్తున్నారని గమనిస్తూ వారికి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వారిని విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించేలా వారిని ప్రోత్సహించాలన్నారు. కాంతి హై స్కూల్ యాజమాన్య విద్యార్థులను అన్ని రంగంలో ముందుకెళ్లేలా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శక్తి కార్యక్రమానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకు, కాంతి హై స్కూల్ యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు విద్యా క్రీడలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు, విద్యలకు ప్రాధాన్యత ఇస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్మూర్లోనే ఉత్తమ పాఠశాలగా పేరుగాంచిన కాంతి హై స్కూల్ జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా మంచి ఉత్తమ స్థాయి ఫలితాలను పొందిన కాంతి హై స్కూల్ అందరికీ సుపరిచితమే. కాంతి హై స్కూల్ ప్రపంచం ఎల్లవేళలా ఇలాగే కొనసాగుతూ మునుముందు రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కాంతి యాజమాన్యానికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇది జస్ట్ ఫర్ ఫన్ గేమ్. ఇక్కడ పార్టీస్ ఆలూరు మండలం దేగం గ్రామంలో గ్రామాభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామ సర్పంచ్ ఇట్టర్ లింగారెడ్డి అన్నారు. ఆలూరు మండలం దేగం గ్రామాభివృద్ధి పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని సర్పంచ్ ఇట్టర్ లింగారెడ్డి అన్నారు. ఆదివారం దేగం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కారోబార్, ట్రాక్టర్ డ్రైవర్, సఫాయి కార్మికులు మరియు పంచాయతీ సిబ్బందిని పంచాయతీ పాలకవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. గ్రామ పరిశుభ్రత కోసం ప్రతిరోజు కష్టపడుతున్న కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బందిపై పూలు జల్లి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఉమా, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో హౌసింగ్ బోర్డు పార్క్ నుండి తన సొంత నిధులతో 50 ఫీట్ల రోడ్డును ప్రారంభించామని కౌన్సిలర్ యామద్రి కవిత భాస్కర్ వెల్లడించారు. కౌన్సిలర్ యామద్రి కవిత భాస్కర్ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు పార్క్ నుండి 50 ఫీట్ రోడ్డును తన సొంత నిధులతో జేసీబీతో ముళ్ల పొదను తొలగించి 5 ఫీట్ల గల 4 పైపులను వేయించి ఈ రోడ్డును అక్కడి నుండి పేకిడి శివాలయం వరకు ట్రాఫిక్ లేకుండా తక్కువ సమయంలో చేరే విధంగా రోడ్డును కనెక్టివిటీ చేయడం జరిగిందని తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీ నివాసులకు, గణేష్ నగర్ కాలనీ నివాసులకు, అంతేకాకుండా ఆర్మూర్ చుట్టుపక్కల ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ కాలనీ నివాసులు, వాకర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత ఎన్నికల్లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ
3వ వార్డు కౌన్సిలర్ అయిన మేము చెప్పినట్టుగా ఏదైతే హౌసింగ్ బోర్డ్ పార్క్ నుండి 50 ఫీట్స్ రోడ్డు ఇక్కడ నుంచి గబ్బర్ వెంచర్ మరియు స్ట్రేట్గా శివాలయం వరకు వెళ్ళుటకు మధ్యలో ఒక ఒర్రే ఉండే కల్వర్ట్ లాగా ఉంటే దాని కచ్చా డ్రైన్ లాగా ఉండి పెద్దగా ఉండే దానికి సొంత వ్యాయామంతో 5 ఫీట్ల పైపులు సమకూర్చి దానిపై మురం వేయించి ఇప్పుడు ఇక్కడ ఉన్న హౌసింగ్ బోర్డ్ ప్రాంత వాసులందరికీ కూడా మరియు ఇక్కడ ఉన్న ఒడ్డరి కాలనీ వాసులకు కానీ అనేక ఆర్మూర్లో దాదాపు ఒక పార్ట్ ఆఫ్ ఆర్మూర్ మొత్తం కూడా 2 నిమిషాల్లో హౌసింగ్ బోర్డ్ పార్క్ నుండి పెర్కిట్ హైవేకు పోటాకు ఈజీగా ఈ రోడ్డు రెడీ అయింది. బైపాస్ రోడ్ లాగా. ఎందుకంటే ఆర్మూర్లో ట్రాఫిక్ చాలా పెరిగింది, రద్దీగా ఉంది కనుక పెర్కిట్ బాల్కొండ వైపు వెళ్ళేవారు, నిర్మల్ వెళ్ళేవారు నేరుగా ఈ రోడ్డు ద్వారా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సహకరించిన మా యొక్క ఈ గణేష్ నగర్ కాలనీవాసులకు, హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులకు మరియు మా వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరున వందనాలన్న. జై శ్రీరామ్. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆర్మూర్ పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లవి వెంకటేష్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో రైతులు ఎర్రజొన్న పండిస్తూ ఉంటే ఉత్తర భారతదేశానికి ఇక్కడ రైతులు కష్టపడి పండిస్తూ ఉంటే దళారులు సిండికేట్ గా మారి ఎర్రజొన్న పంట చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేకుండా ఇవాళ మొత్తం రేటు తగ్గించి చేయడం ఇది చాలా దుర్మార్గం అని ప్రభుత్వం ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్యాయం చేసేటటువంటి వైఖరిని తీసుకొస్తుంది. అడవి హక్కుల చట్టాన్ని కూడా సవరించి అడవుల్లో ఉండేటటువంటి గిరిజనుల యొక్క భూముల్ని, పోడు భూముల్ని, ఖనిజ సంపదను ఆక్రమించుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి పూనుకుంటుంది. అట్లాగే సామ్రాజ్యవాదానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి తల ఉండేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది దేశానికి అవమానకరమైనటువంటి అవుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పటివరకు ఏవి అమలు జరగలేదు. ఇప్పటివరకు ఉచిత బస్సు తప్ప రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఇప్పటికీ పూర్తి జరగలేదు. అట్లాగే సబ్సిడీలు సరిగ్గా ఇవి అమలు జరగడం లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నది అమలు జరగట్లేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది అమలు జరగడం లేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నది. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి ఇక్కడ పండుతున్నటువంటి పచ్చజొన్నలకు సంబంధించినటువంటి, ఎర్రజొన్నలకు సంబంధించినటువంటివి వాటికి గిట్టుబాటు ధర ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా సామాన్యమైనటువంటి రైతులకు, కూలీలకు, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రచారం నిర్వహించి మండల కేంద్రాల్లో, అట్లాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి